పీఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటామండి. ఓకే. సో, ఇదేంటంటే దీంట్లో మనకు పీరియడ్స్ మంత్లీ పీరియడ్స్ రాకముందు ఒక 2 వీక్స్ బిఫోర్ గాని, 2, 3 డేస్ బిఫోర్ గాని కొన్ని రకాల సింప్టమ్స్ అని లేడీస్ బాధపడతా ఉంటారు. ఓహ్! సో, దాంట్లో ఏంటంటే యాంగ్జైటీ, బాగా స్ట్రెస్ అయిపోతారు, టెన్షన్ అయిపోతారు, ఇరిటబిలిటీ, కోపం రావడము, బ్యాక్ పెయిన్ లాగా అనిపించడము, హెడ్‌ఏక్ రావడము. సో, అదొక రకమైన అయోమయంగా ఫీల్ అవుతా ఉంటారు. సో, హ్మ్. ఈ సింప్టమ్స్ అన్నీ పీరియడ్స్ రాగానే అవన్నీ సడెన్‌గా మళ్ళీ వెళ్ళిపోతూ కంప్లీట్‌గా ఉంటాయి. తగ్గిపోతాయి. కామన్‌గా లేడీస్ ఇవన్నీ సింప్టమ్స్ ఉండకపోవచ్చు. ఏదో ఒక 1 ఆర్ 2 సింప్టమ్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. చాలా మంది ఆడవాళ్ళలో ఉంటాయి. కొంతమందిలో ఏమి ఉండకపోవచ్చు. అది లేనంత మాత్రాన అది ఎందుకు లేదు అని హ్మ్. అనుకోకూడదు. లేని వాళ్ళు హ్యాపీ. సో, ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. కొంతమందికైతే ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఎంత ఉంటుందంటే దే విల్ గో ఇంటూ డిప్రెషన్ ఆల్సో. అంత ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇట్ ఈస్ హ్మ్. బేసికల్లీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ అంటాం, బయోకెమికల్ చేంజెస్ అని చాలా థియరీస్ ఉన్నాయి. అంటే అవును. దీనివల్ల ఇలా అవుతుంది అని జెప్పేసి.